వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్, కాంగ్రెస్ నుండి బీజేపీకి, బీజేపీ నుండి మళ్ళా ఇలా మారుతూనే ఉన్నారు. ఇప్పుడు చూస్తే మొత్తము జంపింగ్ జపంగ్ల కాలం అయితే నడుస్తా ఉంది. దీని మీద అసలు ఉస్మానియా ఈ విద్యార్థులు ఏమనుకుంటున్నారు? ఉస్మానియా విద్యార్థి నాయకులు ఏమనుకుంటున్నారని తెలుసుకుందాం. మనతోనైతే అన్న ఉన్నాడు. అన్న మీ పేరేంటన్నా? ఒకసారి మీరేమనుకుంటారు ఈ జంపింగ్ జపంగ్ కాలం గురించి? అన్న నా పేరు జంగయ్య. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉస్మానియా యూనివర్సిటీ. నేను నాకు తెలివి వచ్చినప్పటి నుంచి, నేను రాజకీయాలు చూసినప్పటి నుంచి ఇలాంటి మూర్ఖులను నేను ఎక్కడ చూడలేను. ఎందుకంటే కేశవరావు 84 సంవత్సరాలున్నాయి, కడియం సిఆర్కి 70-72 ఉన్నట్టున్నాడు. అదేవిధంగా రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, దానం నాగేందర్. అంటే అసలు ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువ కప్పుకోవడానికి మన సిగ్గు, శరం, లజ్జ ఏమైనా అనిపిస్తుందా వీళ్ళకు? ఇంతకు వీళ్ళు అన్నం తింటుర్రా, ఇంకేమైనా తింటుర్రా? ఇంత మానవ విలువలు, ఏమైనా విలువలు, నీతి నిజాయితీ ఏమైనా ఉన్నాయా వీళ్ళకు? ఈ సమాజానికి నువ్వేం సందేశం ఇస్తున్నావు మిస్టర్ కేశవరావు గారు? 84 సంవత్సరాల ఒక వ్యక్తివి నువ్వు మార్గదర్శకంగా ఒక వ్యక్తికి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి. అంతేగాని నీలాంటి వ్యక్తి ఏదో కండువ ఈరోజు ఈ కండు వేసుకొని రేపు ఇంకో కండు వేసుకొని ఏం సందేశం చెప్తున్నావు? బిడ్డ కేశవరావు, నిన్ను ఈ సమాజం గ్రహిస్తుంది, ఈ దేశం గ్రహిస్తుంది. నీలాంటి వ్యక్తులకు రాజకీయ మనుగడ ఉండొద్దు. నువ్వు ఎందులో ఉన్నా కానీ నీ నాశనం అయిపోతావు అని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి తరపున మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఇంకోటన్నా మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ కూడా ఇదే విధంగా ఒకప్పుడు చేశాడు. మరి అప్పుడు తప్పుపట్టలేదు. మరి ఇప్పుడు తప్పుపడతా ఉన్నారు కదా! దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆనాడు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతమంది అనుభవజ్ఞుల యొక్క అభిప్రాయము, వారి యొక్క సలహాలు, సూచనలు ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం అవసరమనే ఉద్దేశంతోనే కొంతమందిని తీసుకోవడం జరిగింది. కానీ వీళ్ళు ఇలాంటి వ్యక్తులని ముందే గ్రహిస్తే మాత్రం అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీఎం గత మాజీ సీఎం కేసీఆర్ గారు తీసుకోకుండానే మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఏ పార్టీ కూడా రానియొద్దు. ఎందుకంటే ఈరోజు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళారు, రేపు ఆ పార్టీలో ఉంటారని గ్యారెంటీ ఉన్నదా? గ్యారెంటీ ఏం లేదు. మీరు ఇలా గ్రహించాలి. కాంగ్రెస్ నాయకులారా, ఇలాంటి వ్యక్తులు రేపు ఆ మరో ప్రభుత్వం వచ్చిందనుకో మిమ్మల్ని ఇట్లా ఆ కొడుకులు ఆగం చేసి పోతారు. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇలాంటి వ్యక్తులను చేర్చుకోవద్దు. ఈ సమాజము, పౌరులకు, యువతకు, ఈ దేశానికి నువ్వేం చెప్పదలుచుకున్నారు? కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఈ చట్టాన్ని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళా ఏ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి వేరే పార్టీలకు జంప్ కాకుండా, వాళ్ళు జంప్ అయితే వీళ్ళని వెంటనే సస్పెండ్ చేసే విధంగా ఉండాలని నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా డిమాండ్ చేస్తున్నా. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ అనేది మొత్తం కనుమరుగైపోతూ ఉంటాయి. అసలు బీఆర్ఎస్ అనే పదం వినబడదు అని చెప్తా ఉన్నారు. దాని మీద ఏమంటారు? నేనేమనుకుంటున్నా అంటే ఈ విధంగా ఎందుకంటారు అంటే ఈ జంపింగ్ జపాలను చూసి ఏదో అనుకుంటున్నారు. కానీ ఈ జంపింగ్ జపాన్లు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఇట్లా లేరు. ఇది తర్వాత ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వ్యక్తులు మాత్రమే. కాబట్టి అంతకుముందు రాష్ట్రానికి ఏర్పడిన వ్యక్తులు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు పోవడం వల్ల ఇప్పుడు వీళ్ళని చూసి ఎవడు ఓటేయలేడు ఈ సమాజం. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను చూసి మాత్రమే ఓటేసింది. ఇలాంటి వ్యక్తుల నుంచి ఎవ్వరు ఓటేయలేరు. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో భారీ మెజార్టీగా మంచి స్థానాలతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తుంది, అదేమంటారు ఎక్కువ గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కొంతమంది బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామని చెప్తా ఉన్నారు. కొంతమంది కూడా అంటే డాక్టర్ రాజయ్య కానీ కొంతమంది చూసుకున్నట్లయితే మళ్ళీ వస్తామని చెప్తారు. వాటి మీద మీరేమంటారు? మా వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్ననే తెలంగాణ భవన్లో చెప్పిండు, ఇలాంటి దొంగలకు మళ్ళా పార్టీలకు ఆహ్వానించాం, వాళ్ళు కాలు మొక్కినా కానీ ఆహ్వానించామని చెప్పిండు. కాబట్టి మేము ఇలాంటి వ్యక్తులకు రావద్దు, ఇలాంటి పోయిన వ్యక్తులు మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వానికి రావద్దని మేము చాలా బలంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎలా ఉంది అసలు ఇప్పుడు ఈ 100 రోజుల పరిపాలన, కాంగ్రెస్ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? అసలు విద్యార్థి ఉస్మానియా క్యాంపస్ ఏ విధంగా ఉంది? సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి చూడండి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదో జాబులు వేస్తాం, అది వేస్తామని ఏదో గప్పాలు ఏదో పగడబాలు వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వేం నోటిఫికేషన్ చేసినావు? విద్యార్థులకు ఏమి ఇచ్చినావు? ఏ జాబ్ అన్న ఫిలప్ చేసినావా? అంటే వాళ్ళు చేసింది శూన్యం.
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఎగ్జామ్ పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 35,000 నోటిఫికేషన్ను ఈరోజు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలు నిర్వహించి ఓన్లీ నియామక పత్రాలు తీసుకొచ్చి ఇచ్చినటువంటి నువ్వు అది అది ఏంది సందేశం? ఎవనికో పుట్టిన బిడ్డని నా బిడ్డనని అన్నట్లు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. బిడ్డ రేవంత్ నీకు ఒకటే చెప్పేది, నువ్వు విద్యార్థులకు ఎన్ని ఉద్యోగాలు నింపాలనుకుంటున్నావు అని నోటిఫికేషన్ ఇయ్యి. ఎవరో ఇచ్చిన నోటిఫికేషన్లు నేను ఇచ్చిన అని చెప్తే ఈడ నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఈ సమాజం ఎవరు నమ్మరు. ఈ ఉస్మానియా గడ్డ ఎవరు నమ్మరు. నిజాన్ని అందరు గ్రహిస్తారు. గత ప్రభుత్వం వేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఫిలప్ చేసినటువంటి ఉద్యోగాల నియామకాలకు మాత్రమే నీవు నియామక పత్రాలు ఇచ్చినావు తప్ప కానీ నీవు సొంతంగా నియామక పత్రాలు ఇవ్వలేవు, సొంతంగా నోటిఫికేషన్ ఇవ్వలేవు. కాబట్టి అతి త్వరలోనే నువ్వు 1,00,000 ఉద్యోగాలు నింపాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి తరపున డిమాండ్ చేస్తున్నాం.